అందరికీ నమస్కారం అండి. ఈరోజు క్లాసులో మనకి ఏ పోటీ పరీక్షలైనా సరే, అది ఏపీపీఎస్సీ కావచ్చు, టీజీపీఎస్సీ కావచ్చు, యూపీఎస్సీ కావచ్చు, ఆర్ఆర్బీ కావచ్చు, ఏ పోటీ పరీక్షలైనా సరే మనకి అత్యంత ముఖ్యమైనటువంటి టాపిక్ అశోకుడి శాసనాలు. ఈ టాపిక్ నుంచి తప్పనిసరిగా మనకి ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. ఒకవేళ చరిత్రకు సంబంధించి ప్రాచీన కాలం నుంచి ఒక ప్రశ్న అడగాలని చెప్పి ఎగ్జామినర్ అనుకుంటే అశోకుడి శాసనాల మీద ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. కాబట్టి అత్యంత ముఖ్యమైనటువంటి ఈ యొక్క టాపిక్ గురించి మనం చాలా డీటెయిల్గా ఈరోజు క్లాస్లో తెలుసుకుందాం. శాసనము అంటే ఏమిటి? ముందు శాసనము అనే దానికి ఏదైనా సరే చరిత్రను అధ్యయనం చేయాలి అని అంటే రెండు విధాలుగా మనం అధ్యయనం చేయవచ్చు. చరిత్రని అధ్యయనం చేయాలి అని అంటే శాసనానికి ముందున్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఒకసారి చెప్తానండి మీకు. చరిత్రని అధ్యయనం చేయాలి అని అంటే రెండు రకాలైనటువంటి పద్ధతుల ద్వారా అధ్యయనం చేయవచ్చు. ఒకటి చారిత్రక ఆధారాలు, రెండోది పురావస్తు ఆధారాలు. చారిత్రక ఆధారాలు, రెండోది పురావస్తు ఆధారాలు. ఈ చారిత్రక ఆధారాల్లో మళ్ళీ స్వదేశీ ఆధారాలు, విదేశీ ఆధారాలు, అంటే రాతపూర్వకంగా మనకు లభ్యమైనటువంటి ఆధారాలను చారిత్రక ఆధారాలు అంటారు. అవి స్వదేశీ ఆధారాలు, విదేశీ ఆధారాలు. మళ్ళీ స్వదేశీ ఆధారాల్లో కూడా లౌకిక పరమైనటువంటి ఆధారాలు, అలౌకికమైనటువంటి ఆధారాలు, అంటే మతపరమైనటువంటి ఆధారాలు, మతేతరమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. ఇక పురావస్తు ఆధారాలకు వచ్చినప్పటికీ మనకి శాసనాలు, నాణ్యాలు, వస్తు భౌతిక అవశేషాలు, అంటే ఇవన్నీ కూడా మనకు చరిత్ర అధ్యయనం చేయడానికి మనకు ఉపయోగపడేటువంటి ఆధారాలు. ఇందులో మనము శాసనము అంటే ఏమిటంటే ఏదైనా ఒక గట్టి ఉపరితలం పైన మనము చెక్కేటువంటి శాశ్వత లిపినే శాసనము అని చెప్పి అంటారు. ఏదైనా ఒక గట్టి ఉపరితలం పైన చెక్కేటువంటి శాశ్వతమైనటువంటి లిపినే శాసనము అని అంటారు. ఈ శాసనాల గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని ఎపిగ్రఫీ అంటారు. ఎపిగ్రఫీ అంటే స్టడీ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్. ఎపిగ్రఫీ అంటే ఏంటంటే శాసనాల గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని ఎపిగ్రఫీ అని చెప్పి అంటారు. ఎపిగ్రఫీ అంటే శాసనాల గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్రం. ఇటువంటి ఈ శాసనాలు మళ్ళీ మనకి ఏంటంటే మూడు రకాలుగా ఉన్నాయి. శాసనాలు ఎన్ని రకాలండి? మూడు రకాలుగా ఉన్నాయి. అవి ఒకటి దాన శాసనాలు, రెండోది ప్రశస్తీలు, మూడవ వచ్చినప్పటికీ ఎడిక్ట్స్ అంటే తెలుగు మీనింగ్ రాజాజ్ఞలు. అంటే శాసనాలు మళ్ళీ మూడు రకాలు: దాన శాసనాలు, ప్రశస్తీలు, రాజాజ్ఞలు. దాన శాసనాలు అని అంటే ఏ రాజైనా సరే తను చేసినటువంటి దానాల గురించి తెలియచెప్పేటువంటి శాసనము దాన శాసనము. అంటే రాజు తాను చేసినటువంటి దానాల గురించి వేసేటువంటి శాసనాలని దాన శాసనాలు అని చెప్పి అంటారు. ఇక ప్రశస్తీలు అని అంటే రాజు యొక్క గొప్పతనాన్ని గురించి తెలియజేసేటువంటి శాసనాలని ప్రశస్తీలు అంటారు. ఉదాహరణకి నాసిక్ ప్రశస్తి, నానాఘాట్ ప్రశస్తి, అలహాబాద్ ప్రశస్తి. అంటే ఏంటి? ప్రశస్తి అంటే రాజు యొక్క గొప్పతనాన్ని గురించి తెలియజేసేటువంటి శాసనము ప్రశస్తీలు. ఇలాగా భారతదేశ చరిత్రలో అనేక దాన శాసనాలు, అనేక ప్రశస్తీలు వేయబడ్డాయి. కానీ ఈ ఎడిక్ట్స్ అంటే చరిత్రకారులు దీనికి ఈ రాజాజ్ఞలకు పెట్టిన పేరేంటంటే ఎడిక్ట్స్. ఈ ఎడిక్ట్స్ అనే వాటిని వేసింది మాత్రం కేవలం అశోకుడు మాత్రమే. భారతదేశ చరిత్రలో ఎడిక్ట్స్ రాజాజ్ఞలు వేసిన ఏకైక చక్రవర్తి అశోక చక్రవర్తి. ఆ విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. దాన శాసనాలు, ప్రశస్తీలు చాలా మంది వేశారు, కానీ ఎడిక్ట్స్ మాత్రం కేవలం అశోకుడు మాత్రమే వేయించాడు. ఎడిక్ట్స్ అంటే ఏంటి అని అంటే ఈ రోజున గవర్నమెంట్ జీవోలు అనమాట. మనకి ఏ రకంగా అయితే గవర్నమెంట్ జీవోలు మనకు వస్తున్నాయో ఆ రకంగా అశోకుడు తన శాసనాలని బయట చెక్కించాడనమాట. అంటే ఏంటంటే గట్టి ఉపరితలం పైన ఈ యొక్క శాసనాలని అశోకుడు చెక్కించాడు.
ఈ శాసనాలు మొత్తం ఎన్ని అనంటే 181 శిలాశాసనాలండి. 181 శిలాశాసనాలు. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అశోకుడి శాసనాలు మొత్తం కూడా 181 శిలాశాసనాలు. ఈ 181 శిలాశాసనాలు 47 ప్రదేశాల్లో ఉన్నాయి. ఈ 181 శిలాశాసనాలు 47 ప్రదేశాల్లో ఉన్నాయి. ఈ 47 ప్రదేశాల్లో గతంలో లాస్ట్ టైం గ్రూప్ 2లో కూడా ఈ బిట్ అడిగారండి. అశోకుడు తన శిలాశాసనాల్లో ఎన్ని భాషలను, ఎన్ని లిపులను వాడాడు? చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. 181 శిలాశాసనాలు 47 ప్రదేశాల్లో మనకు లభ్యమయ్యాయి. ఈ 47 ప్రదేశాల్లో 44 ప్రదేశాల్లో ప్రాకృత భాష బ్రాహ్మీ లిపిని ఉపయోగించాడు. 2 ప్రదేశాల్లో ప్రాకృత భాష ఖరోష్ఠీ లిపిని ఉపయోగించాడు. ఒక ప్రదేశంలో మాత్రం గ్రీకు భాష దాంతోపాటు అరామిక్ కాదండి, గ్రీకు భాష, అరామిక్ భాష ప్లస్ గ్రీకు లిపి, అరామిక్ లిపి. అశోకుడు తన శిలాశాసనాల్లో ఎన్ని భాషలను, ఎన్ని లిపులను ఉపయోగించాడు? ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అయ్యేటువంటి విషయం ఏంటంటే అండి, భాషకి లిపికి ఖచ్చితమైనటువంటి తేడా తెలియకపోవడం. భాషకి లిపికి ఖచ్చితమైనటువంటి తేడా తెలియకపోవడము కొంత కన్ఫ్యూజన్ గురి చేసేటువంటి అంశం అండి. ఎందుకంటే చాలామంది ఈ భాషకి లిపికి తేడా తెలియక ఆన్సర్ ఎలా పడితే అలా పెట్టేస్తూ ఉంటారు. అశోకుడు తన శిలాశాసనాలు చూడండి, ప్రాకృత భాష, గ్రీకు భాష, అరామిక్ భాష. అంటే ఎన్ని భాషలండి? మొత్తం 3 భాషలు. 3 భాషలను వాడాడు. లిపులు ఎన్ని? బ్రాహ్మీ లిపి, ఖరోష్ఠీ లిపి, గ్రీకు లిపి, అరామిక్ లిపి. మొత్తం 4 లిపులు. ఈ బిట్టు 2017 గ్రూప్ 2లో అడిగారండి. ఈ బిట్టు అంటే అశోకుడు తన శిలాశాసనాల్లో ఎన్ని భాషలను, ఎన్ని లిపులను వాడాడు? 3 భాషల్ని, 4 లిపులు. ఏంటా 3 భాషలు? ప్రాకృత భాష, గ్రీకు భాష, అరామిక్ భాష. బ్రాహ్మీ లిపి, ఖరోష్ఠీ లిపి, గ్రీకు లిపి, అరామిక్ లిపి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, భాషకి తేడా ఒక చిన్న సెంటెన్స్ ద్వారా మీకు భాషకి అదేవిధంగా లిపికి మధ్య ఉన్నటువంటి తేడా చెప్తానండి. కొద్దిగా తప్పు ఏమైనా ఉంటే సారీ అండి. ఇక్కడ 2 సెంటెన్సులు రాసాం మనము. ఈ 2 సెంటెన్సుల్లో ఎన్ని భాషలు ఉన్నాయి, ఎన్ని లిపులు ఉన్నాయి ఒకసారి మీరు జాగ్రత్తగా గమనించండి. ఈ 2 భాషలు, ఈ 2 రాసినటువంటి ఈ 2 సెంటెన్స్లో ఎన్ని భాషలు ఉన్నాయి, ఎన్ని లిపులు ఉన్నాయి ఒకసారి చూడండి. ఒకసారి చదవండి దీన్ని. మై నేమ్ ఈజ్ రాము. ఒకసారి మీరు పలికినప్పుడు మై నేమ్ ఈజ్ రాము అనేది ఏ భాష అండి? ఇంగ్లీష్ భాష. మై నేమ్ ఈజ్ రాము. కింద కూడా సెంటెన్స్ కూడా అదే, మై నేమ్ ఈజ్ రాము. పై సెంటెన్స్లోను కింద సెంటెన్స్లోను మై నేమ్ ఈజ్ రాము అనేటువంటి వర్డ్ వాడాం. అంటే ఏంటంటే మనం ఉపయోగించినటువంటి భాష ఇంగ్లీష్ భాష. ఇక లిపి విషయానికి వస్తే మై నేమ్ ఈజ్ రాము అనేది మనం ఏ లిపిలో రాసామండి? ఇక్కడ తెలుగు లిపిలో రాసాము. అంటే తెలుగు లిపిలో రాసాము. మై నేమ్ ఈజ్ రాము అనేటువంటి ఈ వర్డ్ను కూడా మనం ఏ లిపిలో రాసామండి? దేవనాగరి లిపిలో రాసాం. అంటే దేవనాగరి లిపిలో రాసాం. పైన రాసినటువంటి 2 సెంటెన్స్లో మనము ఇంగ్లీష్ భాషను వాడాము, తెలుగు లిపిని వాడాము, దేవనాగరి లిపి వాడాము. ఈ రోజున దేవనాగరి ఉత్తరాది భాషల మొత్తానికి కూడా దేవనాగరి లిపి ద్వారానే దేవనాగరి లిపిని హిందీకి కానీ, మిగిలినటువంటి అనేక రకాలైనటువంటి మరాఠీకి కానీ, పంజాబీకి అనేక రకాలైన భాషలకి దేవనాగరి లిపిని వాడినట్టే ఆ రోజుల్లో బ్రాహ్మీ లిపిని చాలా భాషలకి వాడటం జరిగింది. ఆ విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. ఈ 2 సెంటెన్సుల ద్వారా మీకు భాషకి లిపికి ఉన్నటువంటి తేడా అర్థమైందని చెప్పి నేను అనుకుంటున్నానండి.
మొత్తం అశోకుడు తన శిలాశాసనాల్లో ఎన్ని భాషలు వాడాడండి? మొత్తం 3 భాషలు వాడాడు, 4 లిపులు వాడాడు. మొత్తం 181 శిలాశాసనాలు 47 ప్రదేశాల్లో బయటపడ్డాయి. అందులో 44 ప్రదేశాలు భారతదేశంలో ఉన్నాయండి. మళ్ళీ ఇది కూడా 44 ప్రదేశాలు భారతదేశంలో ఉన్నాయి. 44 ప్రదేశాలు భారతదేశంలో ఉన్నాయి. అంటే భారతదేశంలో లభ్యమైనటువంటి ప్రతి అశోకుడి శాసనము ప్రాకృత భాషలో వేయబడింది, బ్రాహ్మీ లిపిలో చెక్కబడింది. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక ఈ 2 ప్రదేశాలు వచ్చినప్పటికీ పాకిస్తాన్లో ఉన్నాయండి. ఈ 2 ప్రదేశాలు పాకిస్తాన్లో ఉన్నాయి. పాకిస్తాన్లో లభ్యమైనటువంటి ఆ శాసనాల్లో ప్రాకృత భాషను వాడాడు, ఖరోష్టి లిపిని వాడారు. ఇకపోతే ఒక ప్రదేశము ఆఫ్ఘనిస్తాన్లో ఉందండి. ఈ ఆఫ్ఘనిస్తాన్లో లభ్యమైనటువంటి ఈ ప్రదేశంలో గ్రీకు భాషను వాడాడు, అరామిక్ భాషను వాడాడు, గ్రీక్ లిపిని వాడారు, అరామిక్ భాష. అంటే ఇది బైలింగ్వల్ ఇన్స్క్రిప్షన్, అంటే ద్విభాషా శాసనము. ఒకే శాసనంలో 2 భాషలను ఉపయోగించాడు అనేటువంటి విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే బ్రాహ్మీ లిపి మరియు గ్రీక్ లిపి ఈ 2 కూడా ఎడమ నుంచి కుడికి రాయబడితే, బ్రాహ్మీ లిపి మరియు గ్రీకు లిపి ఈ 2 కూడా ఎడమ నుంచి కుడికి రాయబడితే, ఖరోష్టి లిపి మరియు అరామిక్ లిపి కుడి నుంచి ఎడమకు రాయబడ్డాయి. ఈ డిఫరెన్స్ కూడా మనము గుర్తుపెట్టుకోవాలి. ఎడమ నుంచి కుడికి రాయబడ్డటువంటి లిపులు బ్రాహ్మీ లిపి మరియు గ్రీకు లిపి, ఎడమ నుంచి కుడికి రాయబడ్డేటువంటి కుడి నుంచి ఎడమకు రాయబడినటువంటి లిపులు ఖరోష్టి లిపి మరియు అరామిక్ లిపులు. అంటే బ్రాహ్మీ లిపి మరియు గ్రీక్ లిపి ఒక జాతికి చెందినవి, ఖరోష్టి లిపి మరియు అరామిక్ లిపి అనేవి ఒక జాతికి చెందినవి అనేటువంటి విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. ఈ బ్రాహ్మీ లిపిని ఎవరు కనుగొన్నారు? ఈ బ్రాహ్మీ లిపిని ఎవరు కనుగొన్నారంటే 1837లో మనకి దీన్ని కనుగొన్నది ఎవరు అని అంటే జేమ్స్ ప్రిన్సెప్ అండి. జేమ్స్ ప్రిన్సెప్ అనేటువంటి బ్రిటిష్ ఇండాలజిస్ట్ ఏం చేశాడంటే, జేమ్స్ ప్రిన్సెప్ అనేటువంటి బ్రిటిష్ ఇండాలజిస్ట్ 1837లో బ్రాహ్మీ లిపిని కనుగొనడం జరిగింది. ఖరోష్టి లిపిని కూడా 1838లో జేమ్స్ ప్రిన్సెప్ కనుగొన్నారు. అయితే దీన్ని అభివృద్ధి చేసింది మాత్రం నొర్రిస్ అనేటువంటి ఇండాలజిస్ట్ అండి. నొర్రిస్ అనేటువంటి ఇండాలజిస్ట్ ఈ యొక్క ఖరోష్టి లిపిని అభివృద్ధి చేయడం జరిగింది. ఆ విషయం మనము గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ఈ 47 ప్రదేశాల్లో 181 శిలాశాసనాలు మనకి బయటపడ్డాయని చెప్పి చదువుకున్నాము. ఈ 41 శిలాశాసనాల్లో మనకి అశోకుడి యొక్క పేరు కేవలము 4 ప్రదేశాల్లో మాత్రమే మనకు చెప్పబడింది. ఏంటా 4 ప్రదేశాలు అని అంటే, అశోకుడి పేరు కేవలం 4 ప్రదేశాల్లో, మొత్తం 181 శిలాశాసనాలు కేవలము 4 ప్రదేశాల్లో మాత్రమే మనకి బయటపడ్డాయి. ఏంటా ప్రదేశాలు అని అంటే, ఒకటి మస్కీ అండి. మస్కీ ఫస్ట్ ప్లేసు మస్కీ. 2 నిత్తూరు అనేటువంటిది ఇంకో ప్లేస్ అండి. 3వది ఉడెగోలం అనేది ఇంకొక ప్లేసు. 4వది గుజ్జర. మొత్తం 181 శిలాశాసనాలు ఉన్నాయని చెప్పుకున్నాము. అందులో కేవలము 4 ప్రదేశాల్లో మాత్రమే అశోకుడి యొక్క పేరు చెప్పబడింది. మరి మిగిలినటువంటి దాంట్లో ఏ రకమైనటువంటి పేరు చెప్పబడింది అని అంటే, చూడండి, దేవానాం పియదస్సి. యాక్చువల్గా ప్రాకృతమైనటువంటి వాడు దేవానాం ప్రియదర్శి, ఒరిజినల్ నేమ్ అనమాట. దేవానాం ప్రియదర్శి అంటే దేవునికి ప్రేమైనటువంటి వాడు, దయ కలిగిన వాడు. ప్రియదర్శి అంటే దయ కలిగిన వాడు అని అర్థం. బిలౌడ్ ఆఫ్ ద గాడ్, బిలౌడ్ ఆఫ్ ద పీపుల్ అంటే దేవుడికి ప్రియమైనటువంటి వాడు, దయ కలిగినటువంటి వాడు. దేవానాం ప్రియదర్శి అనేది ప్రాకృత వాడు. దేవానాం ప్రియదర్శి అనేటువంటి పేరు మాత్రమే అశోకుడి యొక్క శాసనాల్లో కనపడేది. కేవలం 4 ప్రదేశాల్లో మాత్రమే దేవానాం ప్రియదర్శి అశోక మహారాజా అనేటువంటి పేరు
ఈ 4 ప్రదేశాల్లో మాత్రమే కనపడుతుంది అనమాట. అంటే ఈ శాసనాలు కనిపెట్టక ముందు ఒక భారతదేశాన్ని ఒక గొప్ప రాజు పాలించాడు అనేటువంటి విషయము అనుకునేవారు. కానీ ఎప్పుడైతే ఈ శాసనాలు కనిపెట్టబడ్డాయో ఈ రాజు అశోక మహారాజు అనేటువంటి విషయం మనకి అర్థమవుతుంది అనమాట. అంటే దేవానాం ప్రియదర్శి లాజే మగధే అశోక మహారాజా, అంటే మగధని పాలించేటువంటి అశోక మహారాజే ఈ యొక్క దేవానాం ప్రియదర్శి అనేటువంటి విషయం మనకి ఈ 4 శాసనాల ద్వారా మనకి అర్థమవుతుంది. ఈ మస్కీ అనేది కర్ణాటకలో ఉందండి. మస్కీ కర్ణాటకలో ఉంది, నిత్తూరు కర్ణాటకలో ఉంది, ఉడెగోళం కర్ణాటకలో ఉంది, గుజ్జరా అనేటువంటిది మాత్రం మధ్యప్రదేశ్లో ఉంది. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈ ప్రశ్నలు కూడా గతంలో అడిగారు, మళ్ళీ అడగడానికి అవకాశం ఉంది. అంటే అశోకుడి యొక్క పేరు కేవలము 4 ప్రదేశాల్లో మాత్రమే బయటపడింది. ఆ 4 ప్రదేశాలు ఏంటి అనంటే మస్కీ, నిత్తూరు, ఉడెగోళం, గుజ్జరా. అందులో 3 ప్రదేశాలు కర్ణాటకలో ఉంటే ఒక ప్రాంతం మాత్రం మధ్యప్రదేశ్లో ఉందనేటువంటి విషయాన్ని మనము ఇక్కడ అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ఇకపోతే ఈ యొక్క అశోకుడి యొక్క శాసనాలు మొత్తం 181 అని చెప్పుకున్నాం, 47 ప్రదేశాల్లో ఉన్నాయని చెప్పుకున్నాం. ఇవి కూడా మనకి 3 రకాలుగా ఉన్నాయండి. అశోకుడి యొక్క శాసనాలు కూడా 3 రకాలు. శాసనాలు 3 రకాలు అని చెప్పుకున్నాం. దాన శాసనాలు, ప్రశస్తిలు, రాజాజ్ఞలు అని చెప్పుకున్నాం. అశోకుడి శాసనాలు కూడా 3 రకాలు. అవి ఒకటి శిలాశాసనాలు, రెండోది స్తంభ శాసనాలు, మూడోది గుహాలయ శాసనాలు. శిలాశాసనాలు, స్తంభ శాసనాలు, గుహాలయ శాసనాలు. ఈ శిలాశాసనాల్లో అత్యంత ముఖ్యమైనది ఏంటంటే మొదటిది బబ్రు శాసనము. ఈ బబ్రు శాసనంలో ఇది ఇంతకుముందు చాలాసార్లు అడిగారండి ఈ బిట్టు. దీని గురించి మళ్ళీ అడగడానికి కూడా అవకాశం ఉంది. ఈ బబ్రు శాసనము వెస్ట్ బెంగాల్లో ఉందండి. పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి ఈ బబ్రు శాసనం ద్వారా మనకు తెలియస్తున్నటువంటి అంశం ఏమిటి అని అంటే అశోకుడు తాను బౌద్ధ మతాన్ని స్వీకరించాడు అనేటువంటి విషయము మనకి ఏ శాసనం ద్వారా తెలుస్తుంది అంటే బబ్రు శాసనం ద్వారా తెలుస్తుంది. బబ్రు శాసనంలో ఏముంటుంది? బుద్ధం శరణం గచ్చామి, ధమ్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి. అంటే అశోకుడు బౌద్ధ మతం పట్ల తన విశ్వాసాన్ని ప్రకటించాడు అనేటువంటి విషయము బబ్రు శాసనం ద్వారా తెలుస్తుంది. దాని మీద ఉన్నటువంటి బుద్ధం శరణం గచ్చామి, ధమ్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి అనేటువంటి ఈ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అశోకుడు బౌద్ధ మతం పైన తన విశ్వాసాన్ని ప్రకటించాడు అనేటువంటి విషయం మనకి ఈ బబ్రు శాసనం ద్వారా తెలుస్తుంది. ఇకపోతే దీని తర్వాత అత్యంత ముఖ్యమైనటువంటి ఇంకొక శాసనం ఏంటి అంటే అశోకుడి యొక్క 14 శిలాశాసనాలు. 14 మేజర్ రాక్ ఎడిక్ట్స్ అంటారండి. 14 శిలా శాసనాలు. అంటే ఇక్కడ మీరు శిలాశాసనం అంటే ఒక్కొక్కటి కాదండి. శిలాశాసనం 1, 2, 3, 4, 5 అట్లా మొత్తం 14 అనమాట. ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్. ఇవన్నీ కూడా ఒకే రాతి మీద చెక్కబడి ఉన్నాయి. ఒకే రాతి మీద చెక్కబడ్డటువంటి ఈ 14 శిలాశాసనాలు అశోకుడి శిలాశాసనాల్లో అత్యంత ముఖ్యమైనటువంటి శిలాశాసనాలు. ఈ శిలాశాసనాలు మొత్తము భారతదేశంలోను పాకిస్తాన్లోను 2 ప్రదేశాలను మొత్తం 8 ప్రదేశాల్లో మనకి ఈ యొక్క అశోకుడి యొక్క శిలాశాసనాలు 14 శిలాశాసనాలు బయటపడ్డాయి. ఇది చాలా 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 ఇంపార్టెంట్, మనకి బిట్టుపట్టడానికి అవకాశం ఉంది. ఏంటి ఆ ప్రదేశాలు? అశోకుడి యొక్క 14 శిలాశాసనాలు బయటపడ్డటువంటి ఆ ప్రదేశాలు ఏంటి అని అంటే మొదటిది ఎర్రగుడి, 2 సొపారా, 3 గిర్నార్, 4 కల్సి, 5 ధౌళి, 6 పాకిస్తాన్లో 2 ఉన్నాయండి జౌగడ, 7 మన్షేరా,
8 షాబాజ్ గిర్. చూడండి, మొత్తం 14 శిలాశాసనాలు 8 ప్రదేశాల్లో బయటపడ్డాయి. మొదటిది ఎర్రగుడి, సొపారా, గిర్నార్, కల్సి, ధౌలి, జౌగడ, మన్షేరా, షాబాజ్ గిర్. ఎర్రగుడి అనేది ఆంధ్రప్రదేశ్లో ఉంది. సొపారా అన్నది మహారాష్ట్రలో ఉంది. గిర్నార్ అన్నది గుజరాత్లో ఉంది. కల్సి అన్నది ఉత్తరాఖండ్లో ఉంది. ధౌలి అన్నది ఒరిస్సాలో ఉన్నది. జౌగడ అన్నది ఒరిస్సాలో ఉన్నది. మన్షేరా మరియు షాబాజ్ గిర్ రెండు కూడా పాకిస్తాన్లో ఉన్నాయి. ఈ విషయం మనము గుర్తుపెట్టుకోవాలి. తప్పనిసరిగా మనల్ని ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. ఈ క్రింది ఏ రాష్ట్రంలో 14 శిలాశాసనాలు బయటపడలేదు అంటే లేదు, 14 అశోకుడి యొక్క 14 శిలాశాసనాలు లేని రాష్ట్రం ఏది అని అడిగి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, బీహార్ అని ఇచ్చారనుకోండి, ఆన్సర్ ఏమవుతుంది? బీహార్ అవుతుంది. కాబట్టి ఈ 14 శిలాశాసనాలు ఎక్కడ ఉన్నాయి అనేది గుర్తుపెట్టుకోవాలి. 14 శిలాశాసనాలు అంటే ఒకే రాతి మీద 14 గవర్నమెంట్ ఆర్డర్స్ మొత్తం కూడా చెక్కినటువంటి ఆ యొక్క శాసనాలు ఆంధ్రప్రదేశ్లో బయటపడింది, మహారాష్ట్రలో బయటపడింది, గుజరాత్లో బయటపడ్డాయి, ఉత్తరాఖండ్ కల్సీలో బయటపడింది, ధౌలి, జౌగడ, మన్షేర్, షాబాజ్ గిర్. ఇంకో రకంగా కూడా అడగొచ్చు, ఏ రాష్ట్రంలో 14 శిలాశాసనాలు 2 ప్రదేశాల్లో బయటపడ్డాయి? ఒరిస్సా అండి, ధౌలి ఒకటి, జౌగడ ఒకటి. ఈ విధంగా మనం ప్రశ్నలు మనమే వేసుకుంటే ఒకవేళ కనుక మనకు అడిగితే చాలా ఈజీ అయిపోతుంది. 14 శిలాశాసనాలు మనకి 8 ప్రదేశాల్లో బయటపడ్డా 8 ప్రదేశాలు ఇవ్వండి. అంటే అశోకుడు తన ప్రజలతో డైరెక్ట్గా ఈ శాసనాల ద్వారా మాట్లాడేవాడు అనేటువంటి విషయం మనకి అర్థమవుతుంది. ఒకసారి కనుక మనం గమనించినట్లయితే మౌర్య పరిపాలన భారత ఉపఖండం, భారతదేశంలోనే కాదు భారత ఉపఖండం అంటే అప్ టు కావేరీ నది వరకు, ఆ కాలంలో దక్షిణంలో ఉన్నటువంటి ఆ చేర, చోళ, పాండ్య రాజ్యాలు మినహాయించి ఉత్తర భారతదేశం అంటే కావేరీ నది పైన దగ్గర నుంచి ఆఫ్ఘనిస్తాన్ వరకు కూడా మౌర్యుల యొక్క కంట్రోల్లో ఉందనేటువంటి విషయం మనకి అర్థమవుతుంది. ఎందుకు అనంటే ఎర్రగుడిలో లభ్యమైనటువంటి శాసనం మనకు పాకిస్తాన్లో లభ్యమైంది. అయితే ఇక్కడ ప్రాకృత భాషను బ్రాహ్మీ లిపిని వాడితే అక్కడ ప్రాకృత భాషని ఖరోష్టి లిపిని వాడాడు. ఆఫ్ఘనిస్తాన్లో బయటపడింది. ఆఫ్ఘనిస్తాన్లో కాందహార్ ప్రాంతంలో బయటపడేటువంటి అక్కడ మనకేంటంటే అరామిక్ భాష, గ్రీకు భాష, అరామిక్ లిపి, గ్రీక్ లెక్కన వాడబడింది. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే ఒక అశోకుడి యొక్క చిత్రపటంతో అంటే బొమ్మతోటి మనకి బయటపడ్డటువంటి ఒక ఇన్స్క్రిప్షన్ అంటే ఒక శాసనము ఒరిస్సా రాష్ట్రం, కర్ణాటక రాష్ట్రంలోని కనగనహళ్ళి అనేటువంటి ప్రాంతంలో మనకి లభ్యమైందండి. ఇక్కడ రాణ్యో అశోక అనేటువంటి పేరుతో మనకి ఒక శాసనం లభ్యమైంది. అది కనగనహళ్ళిలో బయటపడింది. ఈ బిట్టు 2019 సివిల్ సర్వీస్ ప్రిలిమినరీలో అడిగారండి. రాణ్యో అశోక అనేటువంటి పేరుతో బయటపడ్డటువంటి అశోకుడి శిలాశాసనం ఏ ప్రదేశంలో లభ్యమైంది? ఆన్సర్ వచ్చినప్పటికీ కనగనహళ్ళి. మనకి కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి కనగనహళ్ళి అనేటువంటి ప్రాంతంలో ఇది బయటపడింది. ఆ విషయం మనము ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇవి శిలాశాసనాలు. ఇక రెండో రకం ఏంటంటే స్తంభ శాసనాలు అని ఎందుకు అంటున్నామనంటే అశోకుడు యొక్క రాజ్యంలో అన్ని ప్లేసుల్లో కూడా మనకి కొండలు ఉండకపోవచ్చండి, కొండలు ఉండకపోవచ్చు. కాబట్టి కొండలు లేవు కాబట్టి మరి అశోకుడి యొక్క శాసనాలను ఏ రకంగా చెప్పాలి అని అంటే ఒక పెద్ద బండని తొలిచి ఆ బండ మీద అశోకుడి యొక్క శాసనాన్ని చెక్కించి ఊరికి మధ్యలో పెట్టేటువంటి ప్రయత్నాలు చేశారనమాట. అంటే ఏంటి, ఎక్కడైతే కొండలు అందుబాటులో లేవో, ఎక్కడైతే మనకి కొండ ప్రాంతం లేని ప్రాంతంలో కొండ నుంచి కొంత రాతిని తొలచి దాన్ని ఊరికి మధ్యలో ఒక స్తంభంలాగా ఏర్పాటు చేశారు. ఇవే అశోకుడి యొక్క స్తంభ శాసనాల కింద మనము చెప్పవచ్చు. అలాంటివి మనకి రాంపుర్వా, లౌరియా నందన్గర్, అదేవిధంగా లౌరియా ఆరిస్, ఢిల్లీ తోప్రా, ఢిల్లీ మీరట్, అదేవిధంగా అలహాబాద్ లాంటి శాసనాలు మనము స్తంభ శాసనాలకు ఉదాహరణల కింద చెప్పవచ్చు. ఇవన్నీ కూడా నేను తర్వాత మళ్ళీ డిస్కస్ చేస్తానండి. అశోకుడి శాసనాలు ఇంకా పూర్తి కాలేదు, సెకండ్ క్లాస్లో మళ్ళీ డిస్కస్ చేస్తాము. రాంపుర్వా, లౌరియా నందన్గర్, లౌరియా ఆరిజ్, ఢిల్లీ తోప్రా, ఢిల్లీ మీరట్ అని ఎందుకు అన్నారంటే నిజానికి ఇవి
తోప్రాలోను మీరట్లోను వేశారండి అశోకుడు తోప్రాలోను మీరట్లోను వేసినటువంటి ఈ యొక్క శాసనాల్ని 14వ శతాబ్దంలో ఫిరోజ్ షా తుగ్లక్ ఢిల్లీకి తీసుకొని వెళ్ళాడు. ఢిల్లీకి తీసుకొని వెళ్ళడం వల్ల ఈ శాసనాల్ని ఢిల్లీ తోప్రా, ఢిల్లీ మీరట్ శాసనాలు అని చెప్పి అంటున్నారు. ఇకపోతే ఈ అలహాబాద్ శాసనానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, ఈ అలహాబాద్ శాసనంలో ముగ్గురు గొప్ప చక్రవర్తులు దీని మీద శాసనాన్ని వేయించారు. ఒకడు అశోకుడు, రెండోవాడు సముద్రగుప్తుడు, మూడోవాడు వచ్చినప్పటికీ జహంగీర్ అన్నమాట. అంటే మొత్తం ముగ్గురు గొప్ప చక్రవర్తుల యొక్క శాసనాలు ఈ యొక్క అలహాబాద్ స్తంభ శాసనం మీద వేయించబడ్డాయి. ఆ విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. ఇక చివరిలో గుహాలయ శాసనాలు, అశోకుడి శాసనాలకు సంబంధించి గుహాలయ శాసనాలు కూడా ఉన్నాయి. అవి కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటవి అని అంటే, అశోకుడు బారాబరా అనేటువంటి ప్రాంతంలో 4 గుహాలయాలు నిర్మించాడు. ఏంటి వీటి స్పెషాలిటీ అంటే, భారతదేశంలోనే తవ్వించినటువంటి మొట్టమొదటి గుహాలయాలు ఈ బారాబరా గుహాలయాలు. అవి అశోకుడు వేయించాడు. అశోకుడు ప్రారంభించినటువంటి ఈ సంస్కృతి దాదాపుగా 10వ శతాబ్దం వరకు నిరంతరాయంగా కొనసాగింది. అశోకుడు తర్వాత ఎంతో మంది రాజులు అనేక గుహాలయాల్ని నిర్మించారు. దీనికి ఆద్యుడు ఎవరు అని అంటే అశోకుడు. ఈ రోజుకు కూడా బారాబరాలో అత్యంత ప్రాచీనమైనటువంటి గుహాలయాలు మనకు బారాబరాలో ఉన్నాయి. ఈ 4 గుహాలయాల్ని అశోకుడు వేయించాడు. ఈ అశోకుడు వేయించినటువంటి ఈ గుహాలయాలు ఏ మతానికి చెందినవి? ఈ బిట్టు చాలాసార్లు అడిగారండి. చాలా మంది ఏమనుకుంటారంటే, అశోకుడు బౌద్ధ మతాన్ని ఆదరించాడు కాబట్టి ఈ 4 గుహాలయాలు బౌద్ధ మతానికి సంబంధించినవి అని అనుకుంటారు. కానీ కాదు, ఈ 4 గుహాలయాలు అజీవికా మతానికి చెందినవి. ఈ 4 గుహాలయాలు అజీవికా మతానికి చెందినటువంటి గుహాలయాలు. క్రింది వారిలో అజీవికా మతాన్ని ఆదరించినటువంటి మౌర్య రాజు ఎవరు? ఇదొక బిట్టు. ఎవరు అని అంటే బిందుసారుడు. ఎవరి బిందుసారుడు? ఈ బిందుసారుడు ఎవరంటే అశోకుడి యొక్క తండ్రి పేరు బిందుసారుడు. ఈ అజీవికా మతాన్ని ఆదరించినటువంటి మౌర్య చక్రవర్తి ఎవరు అని అంటే అజీవికా రాజు. అశోకుడు బారాబరా అనేటువంటి ప్రాంతంలో 4 గుహాలయాలను నిర్మించాడు. ఈ 4 గుహాలయాలు అజీవికా మతస్థులకి డొనేట్ చేశాడు, దానం చేశాడు. అంటే భారతదేశంలో మొట్టమొదటి గుహాలయాలు ఏ మతానికి చెందినవి? అజీవికా మతానికి చెందినమైనటువంటి విషయాన్ని మనము తెలుసుకోవాలి. రైట్ ఫ్రెండ్స్, ఇది అశోకుడి శాసనాలకు సంబంధించినటువంటి సమాచారము. నెక్స్ట్ క్లాస్లో అశోకుడి యొక్క శాసనాలకి 14 శిలా శాసనాల్లో ఏమేమి పాయింట్స్ ఉన్నాయి, ఆ 14 పాయింట్స్ గురించి కూడా మనము నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసి ఈ టాపిక్ని క్లోజ్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.